కరోనా టైంలో కూడా ప్రజలకు సేవలు అందించాం. వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించారు. కరోనా టైంలో కూడా ప్రజలకు సేవలు అందించాం. వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించారు. శ్రీకాకుళం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర వాలంటీర్ అందరూ కలిసి ఒక సముదాయంగా ఏర్పడి వారి యొక్క సమస్యలను చెప్పుకోవడానికి జిల్లా పరిషత్ ఆఫీస్ వద్దకు వచ్చారు. ఎవరికి చెప్పాలో మా సమస్యలు గేటు బయట కాపలాదారిగా ఉన్నారు. ఆ రోజులు ప్రభుత్వం నిర్ణయించిన వాలంటీర్లాగా ఉన్నాము, కానీ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళకి ఏ విధంగా ఏ పనైనా సక్రమంగా ప్రజలకు సేవలు అందించాము అన్నారు. అలా కొన్ని సంవత్సరాల పైన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాలంటీర్లు అందరూ తక్షణమే రాజీనామా చేయాలని చెప్పడం జరిగింది. అందులో మేము కొంతమంది రాజీనామా చెయ్యమంటే మా చేత బలవంతంగా రాజీనామా చేయించారు. మేము ప్రజా సేవకులంగా ఉన్నాము, కార్యకర్తలుగా లేమని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు సర్వీసు ఉన్న మాకు సీఎం గారు మీ దయతో మమ్మల్ని మరలా వాలంటరీగా తీసుకుంటారని ప్రాధాయపడుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, శంకర్ గారికి అందరికీ మా వాలంటీర్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, మేము గత 5 సంవత్సరాలుగా ప్రజలందరికీ సేవలు చేస్తూ వాలంటీర్గా సేవలు అందిస్తున్నాం సార్. కోవిడ్ టైంలో కూడా మా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ అందరికీ సేవలు అందించాం సార్. ప్రతి నెల 1వ తారీఖునే తెల్లారి 5 గంటలకు వెళ్ళి వాళ్ళు తలుపు కొట్టి మరి పెన్షన్ అందజేశాం. ప్రతి సర్వీస్ కూడా మేము పేదలకు అందించాం. మేము ఏ పార్టీ తరఫున కూడా పనిచేయలేదు సార్. కానీ ఎలక్షన్ టైంలో మాకు బలవంతంగా రాజీనామా చేశారు సార్. రాజీనామా చేయించారు. మేము చేయమని చెప్పినా సరే మళ్ళీ పార్టీ వస్తే మళ్ళీ మిమ్మల్ని తీసుకోము, రాజీనామా చేయకపోతే మా మాట వినకపోతే అని చెప్పి మా చేత బలవంతంగా చేయించారు సార్. అందువల్ల మేము అందరం చేయాల్సి వచ్చింది సార్. మేము ఎటువంటి చేయాల్సిన పార్టీ తరఫున మేము ఏం పని చేయలేదు సార్. ప్రభుత్వం చెప్పినట్టు అలాగే మేము ప్రతి పని వర్క్ చేసుకుంటూ వచ్చాం సార్. కోవిడ్ టైంలో కూడా కోవిడ్ వచ్చిన పెన్షన్ వాళ్ళకి కూడా మేము హాస్పిటల్కి వెళ్ళి పెన్షన్ ఇచ్చాం సార్. మా ప్రాణాలు తెగించి మరీ వర్క్ చేశాం సార్. మా అందరికీ మీ దయించి మా రాజీనామా చేసిన వాలంటీర్లు అందరికీ కూడా మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారని నమస్కరించి చెప్తున్నాను.